నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రస్తుతం అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ అధికారాన్ని కోల్పోవడం, అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోవడం, 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి మారిపోవడం, ఇలా వరుస సమస్యలు ఆయన్ని చుట్టుముట్టాయి. ముఖ్యంగా తన కూతురు కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని జైలు పాలు కావడం కూడా కేసీఆర్ను మానసికంగా కుంగదీసిందని చెప్పాలి. ఇన్ని కష్టాల మధ్య పార్టీని నడపడం చాలా కష్టతరం అయిపోయింది. మరోవైపు 70 సంవత్సరాలు దాటిన కేసీఆర్ మునుపటిలాగా పనిచేయలేకపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బాత్రూంలో జారిపడ్డ తర్వాత నుంచి ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఉందని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యను కేసీఆర్ ఎదుర్కొంటారో తెలియని పరిస్థితి ఉందని సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు ఎన్నికల తర్వాత నుంచి గులాబీ బాస్ నిత్యం ఫామ్ హౌస్లోనే ఉండడం కూడా పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతోందని తెలుస్తుంది. ఇన్ని కష్టాల నడుమ కేసీఆర్ పార్టీని నడుపుతారా అనే సందేహం కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఇలాంటి నేపథ్యంలో పార్టీని హరీష్ రావు లేదా కేటీఆర్లలో ఎవరో ఒకరికి అప్పగించాలని కొంతమంది నేతలు కోరుతున్నారు. రాజకీయ విశ్లేషకులు అయితే డైరెక్ట్గా హరీష్ రావుకు బాధ్యతలు అప్పగిస్తే బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావడం గ్యారంటీ అని అంటున్నారు. కేటీఆర్ కంటే గులాబీ పార్టీని నడపగల సత్తా ఎక్కువగా హరీష్ రావుకు ఉందని అభిప్రాయపడుతున్నారు. హరీష్ రావు ఇప్పుడే బాధ్యతలు అప్పగిస్తే 2028 వరకు ఖచ్చితంగా ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని కొంతమంది అంటున్నారు. వాస్తవంగా మొన్నటి ఎన్నికల్లో కేటీఆర్ ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్ళిన ఉద్యమ పార్టీకి ఘోర పరాజయాలు ఎదురయ్యాయి. కేటీఆర్కు మాస్ కంటే క్లాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉందని, పార్టీలో ఉన్న నాయకులు కొందరు కేటీఆర్ను కలుపుకోలేకపోతున్నారని, ఆయనకు ఎలాంటి సమస్యలు చెప్పుకోలేకపోతున్నారని, అంతేకాకుండా హరీష్ రావుకు ఉన్నంత అనుభవం కేటీఆర్కు లేదని అంటున్నారు. కేసీఆర్ కొడుకుగా కేటీఆర్కు పార్టీలో ప్రత్యేక ప్రాధాన్యతలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత పార్టీని నడిపే సత్తా ఉన్న నాయకుడు ఎవరని అడిగితే మాత్రం ఖచ్చితంగా హరీష్ రావు పేరే తెరపైకి వస్తుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుకు మంచి ఫాలోయింగ్ ఉండడంతో ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా ముందుండి నడిపిస్తాడనే నమ్మకం ఏర్పడిందని, తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా హరీష్ రావును ఆదరిస్తారనే వాదన వినిపిస్తుంది. అయితే ఈ ఇద్దరిలో పార్టీని ఎవరి చేతుల్లోకి పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు అల్లుడు కంటే కొడుకుకే కేసీఆర్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారనే అభిప్రాయము ఉంది. మరోవైపు ఈ మధ్యనే తీహార్ జైలు నుండి బెయిల్ మీద బయటకు వచ్చిన కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ కవిత కూడా ఇప్పుడు రాజకీయ ప్రణాళికలు వేసుకుంటున్నట్టు సమాచారం. త్వరలోనే ఆమె తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అంశం, తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించే ఆలోచన చేయాలని, దాంట్లో భాగంగానే పాదయాత్ర చేయాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. పైకి ఇలా చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకే కవిత పాదయాత్ర చేయబోతుందని, ఇదంతా కేసీఆర్ ప్లాన్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీలకు చెక్ పెట్టేందుకు త్వరలోనే కేసీఆర్ యాక్షన్ ప్లాన్ మొదలు పెడతారని, అందులో భాగంగానే కవిత పాదయాత్రకు పంపించి తర్వాత నెమ్మదిగా సీన్లోకి దిగి మరింత దూకుడుగా ప్లాన్ చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు సన్నిహిత వర్గాల సమాచారం. ఇప్పటికే పార్టీలో తదుపరి పగ్గాలపై మల్లా గుల్లాలు పడుతున్న తరుణంలో అనుకోకుండా కవిత ఎంట్రీ పైన కొత్త ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆమె పాదయాత్ర సక్సెస్ అయితే కేటీఆర్ హరీష్ రావులను నొప్పించకుండా ఉండేందుకు మధ్య మార్గంగా కవితకు పగ్గాలు అప్పగించే ఛాన్స్ లేకపోలేదనే వాదన కూడా వినిపిస్తుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను దాటుకొని కేసీఆర్ ఎలా ముందుకు వెళ్తారో, ఏం నిర్ణయం తీసుకుంటారో, చివరకు కారు స్టీరింగ్ ఎవరి చేతికి ఇస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.